బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్ జరిగింది. ఇటు భూదాన్ బాధితులకు అండగా ఉంటానంటూ ఇటు విశారదన్ మహారాజ్తో కలిసి దీక్ష చేపట్టింది కవిత దీక్షను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు దీక్ష శిబిరం దగ్గర 600 మంది పోలీసులు మోహరించారు. ఇటు కవితతో సహా దీక్షకు దిగిన మరికొంతమందిని ఇటు హైదరాబాద్కి అరెస్ట్ చేసి తరలించారు. అరెస్ట్ చేసిన దీక్ష కొనసాగిస్తానంటూ ఇటు కవిత ప్రకటించింది. పోలీస్ కస్టడీలో కూడా దీక్షను కొనసాగిస్తానంటూ ఇటు వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానంటూ ఇటు కవిత మాట్లాడింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. కవిత మొత్తంగా 2 సార్లు ఇటు ఖమ్మంలో అరెస్ట్ అయింది. ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అవన్నీ కూడా మరి మాట్లాడి వాటన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు తన దీక్షా శిబిరానికి తన రాస్తా రోక్కి సంబంధించిన విజువల్స్ రైట్ సైడ్ బాక్స్లో మనం మొదటగా చూస్తున్నాం విజువల్. ఇటు కవిత మొదటగా ఇటు ఒక స్ట్రీట్లో ఒక ప్రొటెస్ట్ చేయడానికి ఇటు బాధితులతో పాటు ఇటు జిల్లా పరిషత్ సెంటర్కి బయలుదేరింది. ఆ సమయంలో తాను ఒక చోట నిల్చొని రాస్తా రోక్ చేసి కొన్ని గంటల పాటు అక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం, దాని తర్వాత తన అక్కడి నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. మొదటగా ఇటు తను ఒక సెంటర్లో రాస్తా రోకు చేసిన విజువల్స్ను ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ జెడ్పీ సెంటర్ జిల్లా పరిషత్ సెంటర్ ఖమ్మం సిటీలో ఉన్న ఈ జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర ఆ అంబేద్కర్ స్టాచ్యూ పరిసర ప్రాంతాల్లో ఇటు గవర్నమెంట్కి సంబంధించి ఇటు పోలీసులకి అలాగే జాగృతికి సంబంధించిన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక మహిళా కానిస్టేబుల్ స్పృహ కోల్పోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద దానికి సంబంధించిన విజువల్స్ను ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంబేద్కర్ స్టాచ్యూ జెడ్పీ సెంటర్లో ఇటు కొన్ని గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయిన తర్వాత అక్కడ పోలీసులు అలాగే జాగృతికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వీరందరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన పరిస్థితి. ఆ కానిస్టేబుల్ని కూడా తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ సిచ్యువేషన్ నుంచి మనం చూస్తున్నాం. వీ వాంట్ జస్టిస్ అంటున్నారు. ఇటు వెలుగుమట్లకు సంబంధించిన బాధితులు భూదాన్ కింద వాళ్ళందరూ అక్కడ గృహాలను నిర్మించుకున్నారు. ఆ గృహాల్లో ఎంతోమంది చదువుకునే పిల్లలు, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు, ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇటు జాగృతి అలాగే ఇటు జాగృతితో పాటు కార్యకర్తలు, వెలుగుమెట్లకు సంబంధించిన బాధితులు వీరందరూ కూడా జెడ్పీ సెంటర్లో కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడికి పోలీసులు చేరుకొని ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి మొత్తానికైతే దానికి పర్మిషన్ లేదంటూ మొత్తానికి కవితని అరెస్ట్ చేయడం జరిగింది. కవిత అరెస్ట్ చేసిన తర్వాత రాత్రి 9 గంటల దాకా ఇటు కవితని ఒక పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. రాత్రి 9 గంటల దాకా ఇటు కవిత అరెస్ట్ని ఒక ఇల్లీగల్ అరెస్ట్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మహిళా పోలీసులు లేకుండా నన్ను ఎలా అరెస్ట్ చేశారు, నేను దీక్షకి
నిరాహార దీక్షకి పూనుకుంటున్నాను, వీళ్ళందరికీ బాధితులందరికీ కూడా న్యాయం జరిగేదాకా కలెక్టర్ వచ్చి న్యాయం చేయాలి అంటూ ఆమె దీక్షలో కూర్చున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ దీక్ష కూర్చున్న విజువల్స్ మనం చూడొచ్చు. పోలీస్ స్టేషన్లోనే, పోలీస్ కస్టడీలోనే ఇటు కవిత దీక్షకి కూర్చుంది. దాని తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత సంఘటనల గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు రాత్రి ఒకసారి మనం చూస్తే కనుక ఇటు కవితని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తనకి ఇటు సెక్షన్ 41కి సంబంధించిన సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించి నోటీసెస్ని సర్వ్ చేశారు. తర్వాత రాత్రి 9 గంటలకి తనని ఆ పోలీస్ స్టేషన్లో మనం చూడొచ్చు, పైన రైట్ సైడ్ విజువల్లో తన స్టేషన్కి తీసుకెళ్ళి తనకి 41A నోటీసెస్ని సర్వ్ చేయడం. మొత్తానికైతే 41A నోటీసెస్ సర్వ్ చేసిన తర్వాత రాత్రి 9 గంటలకి కవిత తగ్గేదే లేదు, బాధితులకు న్యాయం చేయాలి అంటూ ఇటు తనని రిలీజ్ చేసిన తర్వాత మరొకసారి రాత్రి 9 గంటలకు ఇటు అంబేద్కర్ భవన్, ఇటు ఖమ్మంలో ఉన్న అంబేద్కర్ భవన్కి ఆమె చేరుకొని రాత్రి 9 గంటలకు మనం చూడొచ్చు విజువల్స్లో కవితని అరెస్ట్ చేసి, మొత్తానికైతే కవితని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. రాత్రి 9 గంటలకి తను నిరాహార దీక్షకి కూర్చుంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కూడా తను నిరాహార దీక్షకి ఇటు వెలుగు మెట్లకు సంబంధించిన ఫ్యామిలీస్కి న్యాయం చేయాలంటూ బాధితులతోని తను నిరాహార దీక్షతో కూర్చున్నప్పుడు 600 మంది పోలీసులను తీసుకొని ఇటు 600 మంది పోలీసులు ఉదయం 6 గంటలకి కవితని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది. మొదటగా చేసిన అరెస్ట్లో మహిళా పోలీసులే లేరు, ఇల్లీగల్ అరెస్ట్ అంటూ కవిత చేసిన కామెంట్స్కి మొత్తానికైతే మరి సెకండ్ టైం అరెస్ట్ చేసే సమయంలో మనం చూస్తే కనుక 600 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 600 మంది పోలీసులు చేరుకొని తను నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో మొత్తానికైతే తనని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తనతో పాటు మరొక 30 నుంచి 40 మంది జాగృతికి సంబంధించిన వ్యక్తులు ఈ ధర్నాలో, ఈ ప్రొటెస్ట్లో, ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలిస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. పైన రైట్ సైడ్ బాక్స్లో కవితని అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలిస్తున్న విజువల్స్ని ఒక్కసారి ఆ సిచ్యువేషన్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఇటు కవిత మాత్రం కలెక్టరు ఇటు వెలుగుమట్లలో ఉన్న బాధితులందరినీ కలవాలి, వాళ్ళని పర్సనల్గా కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళందరికీ న్యాయం చేయాలంటూ ప్రధానంగా ఇటు డిమాండ్ చేస్తూ మొత్తానికైతే కవిత ఒక ప్రొటెస్ట్ని ఇటు ఖమ్మంలో మొదటగా ఒక ప్రొటెస్ట్ని స్టార్ట్ చేసింది. దాని తర్వాత తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటలకి తను అంబేద్కర్ భవన్ నుంచి ఇటు నిరాహార దీక్షను మొదలుపెట్టింది. ఉదయం 6 గంటలకు 600 మంది పోలీసులు అక్కడ చేరుకొని మొత్తానికైతే దీక్షలో కూర్చొని ఉన్న, నిరాహార దీక్షలో కూర్చొని ఉన్న కవితతో పాటు ఒక 30 నుంచి 40 మంది కార్యకర్తలని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఉదయ్, మా ప్రతినిధి ఉన్నారు, మా ప్రతినిధితో ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం జిల్లా కురుక్షేత్రాన్ని తలపిస్తుంది. వెలుగుమట్ల భూ నిర్వాసితుల 2 వారాల పోరాటంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ఎంట్రీతో ప్రస్తుతం ఆ పోరాటం ఉధృత రూపం దాలుస్తోంది. ఏకంగా ప్రస్తుతం కవిత నిరాహార దీక్ష కూడా దిగారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి తమ పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 43 మంది కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకైతే తరలించారు. అరెస్ట్ అయిన తదనంతరం మళ్ళీ అంబేద్కర్ భవన్కు చేరుకున్న కవిత మళ్ళీ నిరాహార దీక్షకు దిగడం సంచలనంగా మారింది. ప్రస్తుతం జాగృతి అధ్యక్షురాలు కవిత మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెలుగుమట్ల భూ నిర్వాసితులను కవిత రెచ్చగొడుతున్నారు, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నారంటూ 43 మంది మీ పార్టీ కార్యకర్తలను కావచ్చు, మీ సంస్థ కార్యకర్తలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికైనా రెచ్చగొట్టడం మానుకోవాలని గత కొద్దిసేపు క్రితం పోలీస్ శాఖ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. మీరు ఏం చెప్తారు? రెచ్చగొట్టేది ఏముందండి, భూములు గుంజుకున్నది వాళ్ళు, భూమి లేనటువంటి వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నది మేము, మంచి మాట కొద్ది చెప్తే వినంది వాళ్ళు, అందుకనే రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసింది మేము. మరి అక్కడ రోడ్డు మీద కూడా అరెస్ట్ చేసింది కాబట్టి వాళ్ళు శాంతియుతంగా దూరం వచ్చి అంబేద్కర్ భవనంలో చేస్తున్నాం. ఇక్కడైతే ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేదు, ఎవరిని రెచ్చగొట్టేది లేదు, మా కడుపు మేమే మార్చుకుంటున్నాం, మేమే నిరాహార దీక్ష చేస్తామని చెప్తున్నాం, గాంధీ మార్గంలో వెళ్తామని చెప్తున్నాం. దీంట్లో రెచ్చగొట్టేది ఏముంటుంది? ప్రజలకి జరిగిన మోసాన్ని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండగడతాం, ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రశ్నిస్తాం. దానికి ఇంతమంది మీద వేధించి ఇంతమందిని చాలా దారుణంగా కొట్టారండి, ఆడవాళ్ళని కొట్టారు, చిన్నపిల్లలను చూడకుండా కొట్టినారు, 18 ఏళ్ళ అబ్బాయి మీద కూడా కేసు పెట్టినటువంటి సందర్భం ఇలా చూస్తున్నాం. అన్ని పార్టీలు ఇప్పుడు సంయుక్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో అనేక మంది కార్యకర్తలు ఉన్నారు, చాలా మంది మీద కూడా కేసులు పెట్టిండ్రు. ఇది దారుణం, అన్యాయం. ఒక పక్క వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళ ఇల్లు పోయి
వచ్చి ఇక్కడ ఈ హాల్లో పడేసిండ్రు, ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, మీరు చూస్తున్నారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. కలెక్టర్ గారు రారు, కనీసం ఒకసారి ఆర్డీఓ రాడు, కనీసం చెక్ చేయడానికి ఎవరు రారు, అంటే ఇందులో తోలేసి వదిలేసిర్రు అన్నట్టు వాళ్ళని. సో అటువంటి సందర్భంలో గాంధేయ మార్గం తప్ప మాకు ఇంకో మార్గం కనపడలేదు. సో వెలుగుమట్ల అనేటటువంటి మా ఊర్లో ఉన్న నష్టానికి గురైనటువంటి మా ఆడబిడ్డలందరూ కూడా అండగా నిలబడడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను రెచ్చగొడితే రెచ్చిపోవడానికి వాళ్ళ అమాయకులు కాదు, వాళ్ళు బాధితులు, బాధలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ బాధ చూసి దుఃఖమాగక మేము సపోర్ట్ చేస్తున్నాం తప్పితే వాళ్ళని రెచ్చగొట్టే అవసరం మాకు లేదు. వెలుగుమట్ల భూముల్లో చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. దాని వెనుక కోట్ల రూపాయల లావాదేవీలు నడిచాయని ఇప్పటికీ పలువురిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఈ అంశంపై భూ నిర్వాసితులు కూడా అనేక ఫిర్యాదులు పోలీస్ శాఖకి ఇచ్చినట్లు కూడా పోలీస్ శాఖ అనేక ప్రకటనలు విడుదల చేస్తుంది. సో దీని వెనుక ల్యాండ్ గ్రాబింగ్ చాలా పెద్ద ఎత్తున జరిగిందనేది ప్రధానంగా ప్రభుత్వం కూడా చెప్తుంది, పోలీస్ శాఖ కూడా చెప్తుంది. సుమారు 250 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు తాము రికవరీ చేయగలిగాము. ఇది ఒక అతిపెద్ద విజయంగా ప్రస్తుతం ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇప్పుడు ఆ రికవరీ చేసి వాళ్ళు ఎవరికి ఇస్తారు చెప్పండి? ఆ రికవరీ చేయడానికి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం భూమి కాదు, భూదాన్ ల్యాండ్ మీరు రికవరీ చేసిండ్రు. మీ ప్లాన్ ఏంది? దాంతో ఏమైనా గ్యారంటీ ఇస్తారా? అక్కడ మీరు పెద్ద బిల్డింగ్లు కట్టమని, అది పెద్ద కాంట్రాక్టర్లకు ఇవ్వమని ఏమైనా మీరు మాటిస్తారా? అది భూదాన్ ల్యాండ్, పేదవాళ్ళ ల్యాండ్. ఇప్పుడు అక్కడ నుంచి మీరు ఎవరెవరి ఇల్లు అయితే కూలగొట్టిండ్రో అందులో పేదవాళ్ళు వెళ్ళారా? ఉన్నారు కదా. 750 ఇండ్లు కూలగొట్టిండ్రు. అందులో ఎంతమంది అర్హులు ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు? అది కనీసం ఎంక్వైరీ చేయాలి కదా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. అసలు టోటల్ 62 acres అన్నారు ఫస్ట్ భూదాన్ ల్యాండ్. ఎక్కడ పేపర్ మారిందో తెలియదు, ఆ 30కి వచ్చింది. ఇప్పుడు ఆ 30లో కూడా ఇంకా 4 ఎకరాలు తక్కువ ఉన్నది అంటున్నారు, 24 ఉందంటున్నారు. అందులో ఉన్న పేదవాళ్ళందరినీ బయటపడేసిండ్రు. ఎందుకోసం, ఎవరి కోసం క్లెయిమ్ చేస్తున్నారు ఆ ల్యాండ్ని? వాళ్ళ మొత్తం చెదును చేసి రెడీగా పెట్టారు. ఏ ప్రాజెక్ట్ కోసం, ఏ ప్రైవేట్ వ్యక్తుల కోసం చేస్తున్నారు చెప్పాలి. అందుకే మేము సింగిల్ పాయింట్ ఎజెండాతో నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ వెలుగుమెట్లలో ఎవరైతే ఇల్లు మీరు అక్కడ ల్యాండ్లో తీసేసిండ్రో అదే ప్లేస్లో మళ్ళీ వాళ్ళకి బిల్డింగ్ కట్టి ఇవ్వాలి, వాళ్ళకు ల్యాండ్ ఇవ్వాలి, బిల్డింగ్ కట్టి ఇవ్వాలి. ఇది ఒకటే సింగిల్ డిమాండ్. ఎందుకంటే అది పేదల భూమి, పెద్దలకు ఇవ్వడానికి లేదు. పేదవాళ్ళంటేనే కాంగ్రెస్ పేటెంట్ అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 15వ తేదీలోపు ఖచ్చితంగా అత్యంత సుందరంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం, వాటర్ ఫెసిలిటీ కల్పిస్తాం, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం, అన్నీ కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులకు సరైనటువంటి న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి మంత్రులు స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం పట్ల వెలుగుమట్ల భూ నిర్వాసితులందరూ కూడా ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని స్వయంగా మంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన విడుదలైనటువంటి సిచ్యువేషన్. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కదా వెలుగుమట్ల భూ బాధితులు వాళ్ళైతే హర్షం వ్యక్తం చేస్తలేరు, వాళ్ళైతే యుద్ధం చేసుకుంటూ వచ్చారు పోలీసు వాళ్ళతో పొద్దున్న నుంచి. ఒకవేళ బాధితులకు నచ్చి మాకు అక్కడే మీరు కట్టించే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బాగున్నాయన్న రోజు విరమిస్తాం, మాకేం ఇబ్బంది లేదు. 15వ తారీఖు ఎంతో దూరం లేదు కదా, అంతవరకు మేము ఇక్కడే ఉంటాం, అంతవరకు దీక్ష చేస్తూనే ఉంటాం. ప్రభుత్వం ఏం సొల్యూషన్ ఇస్తుందో ఇయ్యమని చెప్పండి, దాన్ని బట్టి ఆలోచించండి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై ఒక స్పందన అయితే వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్తుంది, బీజేపీ కూడా ఫుడ్ డొనేషన్ క్యాంపెయిన్స్ కాబట్టి వాళ్ళ పక్షాన మేము నిలబడదామని చెప్తుంది. సో జాగృతి ఎటువంటి కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకుంది, ఎటువంటి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతుంది. మరో 4 రోజుల్లో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇంటి పత్రాలు మంజూరు చేసి తీరుతామని ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. సో మీ పోరాటం ఎటువంటి కార్యరూపం దాల్చే అవకాశం ఉంది? అంటే ఇందులో ఉన్న మోసం గ్రహించండి బ్రదర్. ఒక 30 ఎకరాల అత్యంత విలువైనటువంటి ల్యాండ్ని పేదవాళ్లను నిర్దాక్షిణ్యంగా బయటికి దోసేసి అది ప్రభుత్వ పెద్దలు కాజేయాలని చూస్తున్నారు. ఫస్ట్ థింగ్, అది భూదాన్ ల్యాండ్, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎక్కడో తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నారు. మరి మొదలే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాక ఖాళీ అయిపోయచ్చు కదా, అంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీరు కరెక్ట్ చెప్తలేరు. సో మీరు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తారో చూసిన తర్వాత, అది బాధితులందరూ ఓకే అన్న తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. మాకు అర్థమైంది, ఇప్పుడు మాకు బాధితులు చెప్తున్నది ఏదైతే కోట్ల విలువ చేసే భూమి ఉందో మాకు అక్కడే ల్యాండ్ ఇవ్వండి, మా పిల్లలకు పనికొస్తుంది ఫ్యూచర్లో అని చెప్తున్నారు. సో ఆ ల్యాండ్ భూదాన్ ల్యాండ్, అది ప్రభుత్వం ల్యాండ్ కాదు. ఆ ల్యాండ్ తీసుకొని నువ్వు ఏం చేస్తావు? ఎందుకు తీసుకుంటుంది అసలు ప్రభుత్వం? ఇప్పుడు అది చెప్పడం లేదు చూడండి, ఆ క్లారిటీ లేదు. ఎందుకు తీసుకుంటున్నారు అసలు? వీళ్ళని ఖాళీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే చోట పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. దానికోసం ఫైట్ చేస్తాం. కార్యాచరణ మీరు చూస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నాం, మేము చేస్తూనే ఉంటాం. ప్రభుత్వం కరెక్ట్గా డెసిషన్ తీసుకొని పేదవాళ్ళకి ల్యాండ్ ఇచ్చేంత వరకు సేమ్ ప్లేస్లో ఇవ్వాలన్నది. గత కొన్ని గంటల క్రితమే మీరు అరెస్ట్ అయ్యారు, మళ్ళీ పోలీస్ బలగాలు చాలా పెద్ద ఎత్తున దిగుతున్నాయి, మళ్ళీ మీరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవడానికి నేను సిద్ధమా కవిత? ఇప్పుడు ఇది అన్యాయం అండి, ఇక్కడ అరెస్ట్ చేయడానికి ఏం లేదు. నేనేం చేస్తలేను, ట్రాఫిక్ డిస్టర్బ్ చేస్తలేను, ఎవరినేం అంటలేను, నా కడుపు నేను మార్చుకుంటున్నా. సంయుక్తంగా నేను కానీ విశారదన్ గారు కానీ ఇక్కడ కూర్చొని ప్రజల పక్షాన్ని శాంతియుతంగా మా బాధ ఏదో మేము చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ అరెస్ట్ చేయడానికి ఏముంది? ఓకే చేశారనుకోండి, ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడ కంటిన్యూస్గా నిరాహార దీక్ష కొనసాగిస్తాను. నా తరఫున నేను చెప్తున్నాను, కంటిన్యూస్గా నిరాహార దీక్ష కొనసాగిస్తాను. థ్యాంక్ యూ. మొత్తంగా ఇల్లు కూల్చి వేసిన చోటే ఖచ్చితంగా వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి కవిత డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా డిమాండ్ల సాధన కోసం తను ఎంతకైనా తెగిస్తానని చెప్తున్నారు. ఇప్పటికైతే నిరాహార దీక్ష కూడా ఆమెకు దిగారు. ఎంతసేపు అయినా సరే తాను ఇక్కడే కూర్చుంటానని కలెక్టర్ స్వయంగా వచ్చి, రెవెన్యూ శాఖ అధికారులు స్వయంగా వచ్చి ఒక హామీ ఇవ్వాలని కూడా కవిత డిమాండ్ చేస్తున్నారు. ఇది వీళ్ళు స్నాన్ రూపుతూ రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.